వాళ్ళందరూ ఇవాళ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఆయన లేరు, ఆమె లేరు, 100 ఏళ్ళ ఇది ఎప్పుడుదో, కానీ అందరు వచ్చారంటే ఎంతమంది వచ్చారు ఇవాళ ఎంతమంది వచ్చి మాట్లాడారంటే ఎక్కడుంది ఆ వాల్యూస్? ఉండే ఈ రోజుల్లో లేవు అయ్యి. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు చెప్పానంటే కాదు ఇందాక మీరు మాట చెప్తున్నారు, రామారావు అభిమానులు, నందమూరి అభిమానులు ఆత్మని చూసారండి శివానందమూర్తి గారు? చూశారు, ఆయన తెలుసు కదా, ఆయన అదే బాధపడుతుంది, క్షోభిస్తుంది పైనుంచి చూస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు దీని దగ్గర ఎందుకు కోరుకున్నానా అని క్షోభించింది. నేను ఎందుకు ఇక్కడ పుట్టాలని కోరుకున్నానా అని క్షోభించింది. అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఒక 6 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఇక్కడ పుట్టారు రామారావు గారు, తపస్సు చిన్న వయసు నుంచే మళ్ళీ ఉత్తరాఖండ్ లో చెప్పారు. ఓకే ఓకే, ఇక్కడ పుట్టి ఇది చేసుకుంటున్నారు. వెంటనే వచ్చింది ఆయనకి, ఎందుకంటే పుణ్యాత్ముడు కదా, ఎంతో మహనీయుడు, ఎన్నో చేశాడు ఆయన. ఆయనకి మామూలు వాళ్ళు జన్మ తీసుకోవాలంటే టైం పట్టొచ్చు వాళ్ళ కర్మలను బట్టి, అలాంటి వాళ్ళకి వెంటనే వస్తుంది. అవునులేండి, వచ్చి సాధనలో ఉన్నారు. అప్పటికి చిన్న కుర్రాళ్ళు, బియ్యం పెట్టింది ఆయన, ఎంతమంది ఎన్ని ఆలోచన. చాలా పనులు సార్ నేను ఎందుకు అంటానంటే, మనం ఇవాళ పాత రోజులు అవి లేవు సార్. ఇవాళ అంతా కమర్షియల్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఎంతవరకు ఆత్మబంధం ఉంది, రిలేషన్స్ ఉన్నాయి, అన్ని పోయినాయి. అవును సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమని పరిత్యజించి అస్త్ర సన్యాసం చేసి మీరు వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయారు. ఇండస్ట్రీ పడుకోదు కదా, ఎవరో ఒకరు వస్తారు ఇండస్ట్రీ. అది అందుకని వెళ్తుంది ఆ వాట, అలా వెళ్ళి ఇలా పోతా ఉంటుంది. అది అంతే, దాని ఎంతకాలం ఉంటుంది ఇది. అవును, ఇప్పుడు వాళ్ళు కూడా అకార్డింగ్ టు ది మార్కెట్ ఎక్స్పాన్షన్, వీటిలో పాన్ ఇండియా రావడం, బాహుబలితో పాన్ ఇండియా రావడం, దాంతో వేలం వేరు కొంతవరకు మీరు ఇందాక చెప్పినట్టు 200 కోట్లు. సో దానికి ఏం కథ రాయాలి, వాళ్ళు కథ రాసుకుని బడ్జెట్ అంటే. అవును, అది లేదు. ఇది ఏంటంటే బడ్జెట్ బట్టి కథ రాసుకునే ఒక వేలం వేరు ప్రారంభమైంది అనుకోండి. బట్ పుష్ప అనే సినిమా ఆయనకి వాళ్ళు అలా చేద్దాం అనుకున్నారు, అంత గ్రాండ్ లెవెల్లో చేద్దాం అనుకున్నారు. దానికి ఖర్చులు అయ్యి దానికి అంతకంత కలెక్ట్ చేసింది ఆ సినిమా. వాళ్ళు ఒక పారాడైమ్లో వెళ్తున్నారు మైత్రి వాళ్ళు. ఇప్పుడు అదే దిల్ రాజు గారు పక్కన గేమ్ చేంజర్ చేశారు హైయెస్ట్ డైమెన్షన్ లో, వేరే మిడిల్ క్లాస్ మిడిల్ ఆర్డర్ డైమెన్షన్ లో సంక్రాంతి. నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది, మీరు ఇందాక అడిగారు. అంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి, ఒకరు కరెక్ట్ అని చెప్తే రెండో రాంగ్ అవుతుంది. అదే ఉంటుందండి, ఇక్కడే 2 ఆన్సర్స్ ఉంటాయి. మీరు బాగా మీరు అర్థం చేసుకుంటే, మీరు చెప్పిన దిల్ రాజు గారిది ఇటు పుష్పది తీసుకుంటే మీకు రెండిటికి ఆన్సర్ ఆడే ఉంది. నేను బడ్జెట్ కథ రాయబడింది, కథకి బడ్జెట్ ఒక హీరో ఒక ప్యాషన్ అతనితో చెయ్యాలనే ఒక దీంట్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ఇక్కడ డెడికేటెడ్ గా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, సుకుమార్ అనే వ్యక్తి. మీకు ఆన్సర్ ఉంటుంది. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్. అంటే ఇప్పుడు నేను అంటే కరెక్ట్ గా చక్కగా చెప్పేశారు, అరటిపండు తొక్కవలిచినట్టుగా. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు, అంత మంచి తెలుగులో చెప్తా. ఇప్పుడు నేను వచ్చి ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి రాలేదు. నేను కాదు కదా, మనం మంచి చెడు మాట్లాడుకుంటున్నాం సార్, అందులో విమర్శలు ఏమున్నాయి? విమర్శలు ఏం లేవు కదా. అంటే మీ బాధ్యత అని అంటున్నా. నేను కనపడితే నేను చెప్తా, నాకు ఎవరికైనా 1-to-1 లో చెప్తా, ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించండి. వింటారా సార్? వినపోవచ్చు, వాళ్ళ కర్మ. వినే పరిస్థితిలో లేదు. ఎవరు నష్టపోతారు అంటే మీకు తెలియదా? దిల్ రాజు గారికి చాలా మంది, దిల్ రాజు గారు ఈ సినిమా చేసేటప్పుడు వద్దని చెప్పారు. వద్దు, నష్టపోతారు మీరు. అసలు మీకు ఎక్కడ అవుట్డేట్ అయిపోయింది చాలా మంది, నేను విన్నాం కాదు, పత్రిక డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు, కొంతమంది చెప్పారు ఇది సినిమా పోతుంది చాలా. ఇది మొత్తం ఎవరో చెప్పకూడదా మహానుభావుడు, అందరూ ఇండస్ట్రీ వెళ్ళి అందరూ సంప్రదిస్తారు. లేదు, అక్కర్లేదు అని చెప్తున్నా. అంటే నేను అనేది సార్, ఒక స్టేజ్ వెళ్ళిపోయినాక అయిపోయింది సార్. మళ్ళీ వాళ్ళు పట్టుకొని ఇంకా నేను వాళ్ళతో పెద్ద శంకర్ గారితో తీయాలి, ఆయనే తీయాలి, ఆయన అంటే అనిపించేది. నువ్వు సినిమాలు తీసిన వ్యక్తివి ఒక ఇండస్ట్రీలో, నీకు తెలీదా? ఆ భ్రమలో పడిపోతాం. అదే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్, తమన్ మ్యూజిక్ సార్, యంగ్ లో అన్ని వస్తాయి సార్. ఒక స్టేజ్ వెళ్ళిపోయి పీక్ వెళ్ళాక ఆడ ఉండవు సార్, ఏముండదు సార్. అది డెడికేటెడ్ దాని మీద ఉన్నాడు. చెప్పాడు కదా, అవును, పీక్ లోకి వెళ్ళిపోతే ఇంకా పీకిందే పీకుతుంటే పీక్ కాదు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.